మారుతున్న ప్రపంచంలో మహాప్రకృతి మార్పులు, వాతావరణ మార్పులు, విశ్వంలో ఉండేటువంటి చలనాలు అనేటువంటి నిరంతరాయంగా జరుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ మార్పులు అనేటువంటిది నిర్విరామం, నిరంతరాయం. విశ్వాన్ని కాస్మిక్ మైక్రోకాజం టు మైక్రోకాజం, ఈ సూక్ష్మ జగత్తు, స్థూల జగత్తు. ఈ మార్పుల్లో మనం గమనించినప్పుడు వార్తలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. పరస్పరం తెలుసుకోవడం అనేటువంటిది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఏం కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ అనుభవాలు ప్రకటిస్తున్నారు, దాని యొక్క అవసరం ఏమిటి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి దాంట్లో అందరూ నిమగ్నమై, కొందరు నిమగ్నమై ఉంటుంటారు. అందరూ నిమగ్నమై అయ్యేటువంటి కొన్ని, కొందరే నిమగ్నమయ్యేటువంటి కొన్ని. ఈ అసాధారణ ప్రజ్ఞ విశేషాలను గురించి, విశ్వ రహస్యాలను గురించి మనము ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా గతం కంటే ఇప్పుడు అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. పాఠశాలల్లో, గురుకులాల్లో చదివేటువంటి విద్యా విధానం అతి అల్పం, చాలా స్వల్పమైంది, అది వర్గీకృతం. కానీ ఈ సామాజిక మాధ్యమాల్లో అనేక మంది అనేక విషయాలు వాళ్ళు ప్రకటిస్తున్నారంటే అది విద్యా విధానంలో ఒక భాగమే అయి ఉన్నది. అందులో అనేక విషయాలు, వాళ్ళ అనుభవాలు, పరిశోధనలు, అలవాట్లు, సమస్యల పరిష్కారానికి వాళ్ళు చేసేటువంటి సూచనలు, ఆలోచనలు, ధర్మ సందేహాలు, ఇవన్నీ మనం సర్వే చేసినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, గమనించినప్పుడు, పరిశోధించినప్పుడు అనేక విషయాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కానీ ఒక పాఠశాల అనేటువంటిది ఒక పరిమితమైంది. అందులో ప్రయోగశాల అనేటువంటిది చాలా అల్పంగా, అసలు లేకుండా ఉండేటువంటి ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. అవి చెప్పడమే కానీ వాచికంగా గ్రంథస్థాలు చూసి, కానీ ప్రయోగాత్మకంగా ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా దర్శించి దాని అనుభవాన్ని ప్రకటించే స్వయం నిర్ణయం తీసుకునేటువంటి స్థాయి ఎంతవరకు ఉంది యూనివర్సిటీల్లో అన్నప్పుడు అవి ప్రాథమిక పాఠశాలలుగానే ఈ సిస్టమ్ చెప్తూ ఉంది. యూనివర్సిటీ అంటే దాని పేరుకు తగినటువంటి కర్మ అక్కడ జరగడం లేదు, ప్రకటింపబడడం లేదు, అనుభవానికి దగ్గరగా లేదు. అలాంటప్పుడు యూనివర్సిటీ అనే పేరు అనర్హమైనది పదం. ఆ యొక్క శీర్షిక ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీలకు ఉన్నాయి? విశ్వవిద్యాలయం. యూనివర్సిటీ అంటే మనం దాని యొక్క అనువాదం విశ్వవిద్యాలయం. విశ్వవిద్య అంటే విశ్వంలో ఎన్ని విద్యలు ఉన్నాయి, ఎవరికి తెలుసు? ఏమేమి ఆ విద్యలు, అవన్నీ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ ఉండేటువంటి అధ్యాపకులు అంతటి నిష్ణాతుల, వర్గీకృతంగా ఒక్కొక్క విషయంలో అంతటి అసాధారణ ప్రజ్ఞావంతులు ఉండేటువంటి స్థలము, కేంద్రీకరణ, స్థితి, కేంద్రకాలు యూనివర్సిటీలు అయినప్పుడు వాళ్ళు సామాన్య ప్రజలకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించగలగాలి, ఈ యొక్క నష్టాలన్నీ ఆపగలగాలి. ఇప్పుడు సామాన్య ప్రజలు సంపాదించేటువంటి అనేక విశేషాలను ఎంత దుర్వినియోగం అవుతున్నాయి, ఎంత నష్టం అవుతున్నాయి, ఎంత వ్యర్థమైపోతున్నాయి అనేది మనం గమనించినప్పుడు, అధర్మంగా ఖర్చు అవుతున్నాయి అనేటువంటిది మనం గమనించినప్పుడు అనేక విషయాలు మనం గమనించవచ్చు. ఇప్పుడు మనము పట్టు వస్త్రాలు అంటున్నాము, అది ఎంత హింస. కాబట్టి జంతు, వృక్ష, ఖనిజ, వస్తు, ఖగోళ రాశుల్లో ఏ అంశాలని మనము వాడుకుంటున్నాము, అహింసాయుతంగా ఏయి, పవిత్రంగా ఏయి, స్వచ్ఛంగా ఏయి అనేటువంటి వర్గీకరణలన్నీ కూడా మనం గమనించినప్పుడు అది మనము ఎంపిక, ఎన్నిక అనేటువంటిది వారి యొక్క ఒక్కొక్కరి యొక్క గుణ విభాగాన్ని బట్టి జరుగుతూ కూడా ఉంది. కాబట్టి ఈ విశ్వవిద్యలు అన్నప్పుడు ఇది
ఏకీకృతం కాదు, బహువచనం. ఎక్కడి నుంచి అయినా ఏ వార్త అయినా కూడా ఆ తరంగదైర్ఘ్యం అది ప్రేరణాత్మకమైనటువంటిది అయినప్పుడు, అది యాక్టివేట్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ తరంగం మన ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మూలలకు వ్యాపించడం అనేటువంటిది ప్రస్తుతమైన సాధ్యం అవుతుందా? ఎక్కడైనా ఒక వార్త బయటకు వచ్చిందంటే అది వ్యాపింపజేసేటువంటి మాధ్యమం అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఎంతవరకు విస్తరణ రూపంలో ఉంది, సాధ్యం కావడం లేదు. అక్కడ ఉండేటువంటి టవర్స్ కానీ అవన్నీ ఎలా వస్తాయి? ఒక అడవుల్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క పరిశోధనను, వాళ్ళ అనుభవాన్ని ప్రకటించాలనుకున్నప్పుడు అది ఎలా ప్రకటిస్తారు? వాళ్ళకి ఏ మాధ్యమం, ఏ టవరు సాధ్యం కాదు. ఇప్పుడు ఉందా? అది ఎలా ఆ తరంగాలు మనల్ని చేరుకోవాలంటే ఎలా జరుగుతాయి? ఎక్కడనో టండ్రా ప్రాంతంలో ఎవరో ఒక ఋషి, ఒక సాధకుడు ఉన్నారు. ఆయన యొక్క పరిశోధనాంశాన్ని, అనుభవాన్ని, ఈ సందేశాన్ని ప్రకటించాలనుకుంటారు. ఎలా మనకు తెలుస్తుంది అన్నప్పుడు ఈ పంచభూతాల్లో ఉండేటువంటి ఈ యొక్క సూత్రాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు, యోగ మార్గం అంటే ఆ సమాధి స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో ఆ విశ్వ తరంగాల్ని వర్గీకరించేటువంటి విధానాన్ని బట్టి, వాటిని ఎలా డీకోడ్ అంటే వాటిని అనువాదం చేసేటువంటి విధానాన్ని బట్టి మనకు ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ పశుపక్షి క్రిమి కీటకాలు అనేటువంటి ఈ వర్గీకరణల్లో మనం తెలిసినటువంటివి చాలా తక్కువ, కానీ తెలియనటువంటి ప్రాణులు వర్గీకరణ అనేటువంటిది 40 రకాలుగా గతంలో చేసున్నాం. ఆ ప్రాణుల యొక్క ప్రకటనలు, అనుభవాలు, పరిశోధనలు, విస్తరణలు అనేటువంటిది ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఆ అందుబాటు చాలా స్వల్పంగా ఉంది. అది ప్రయోగాత్మకంగా అన్నీ అందుబాటు చేసుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అసాధారణ ప్రజ్ఞావంతులకు మాత్రం అది సాధ్యం. దాని వినియోగదారులకు చేరవేసేటువంటి విధానం కూడా అసాధారణ ప్రజ్ఞావంతుల యొక్క బాధ్యత మీద, వారి యొక్క పరిశోధన మీద, వారి యొక్క పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ తపస్సుతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సిస్టమ్ చెప్తూ ఉంది.